మధు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వెల్కమ్ బ్యాక్ ది ఈవినింగ్ సెషన్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా భగవంతుడికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ, అదేవిధంగా ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ ని పరిచయం చేపించి అటువంటి గ్రేట్ లీడర్స్ కి, అదేవిధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ లోకి నన్ను ఆ, తీసుకొచ్చినటువంటి బ్రదర్ అఖిల్ పుట్ట సార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం రంజిత్ కుమార్ సార్కి, అదేవిధంగా రమేష్ ముద్రగడ సార్, అండ్ అదేవిధంగా టాప్ మెంటర్ మంజునాథ్ సార్కి స్పెషల్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క జూమ్ సెషన్లో అవకాశం ఇచ్చినటువంటి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి స్పెషల్ థ్యాంక్ యూ. లీడర్స్ ఈరోజు అద్భుతమైనటువంటి ఫెస్టివల్ ఉంది. చాలా మంది బిజీలో ఉన్నారు. ఈ రోజు ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో, ఇంకెవరైతే మీ లీడర్స్ జాయిన్ కాలేదో ఇమీడియట్లీ జాయిన్ అయ్యే విధంగా చూసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఏదైతే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఉందో, సో మీరు చెప్తే ఫస్ట్ అర్థం కాకపోవచ్చు. ఈ యొక్క జూమ్ ద్వారా అయితే వాళ్ళకి అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఫాస్ట్ గా మీరు మీ లీడర్స్ ని జాయిన్ అయ్యే విధంగా చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు. ముందుగా నా పేరు వచ్చేసి మధు పుట్ట. నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ ఎస్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ లీడర్స్ ప్రతి ఒక్కరికి. మై సెల్ఫ్ మధు పుట్ట. బిఫోర్ వెస్టేజీ 2012లో 10th కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2014లో ఇంటర్ పూర్తి చేసుకోవడం జరిగింది. 2017లో డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ డిగ్రీ చేస్తున్నటువంటి సందర్భంలో థర్డ్ ఇయర్లో సో ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తే బాగుండు, మన పాకెట్ మనీకి ఆ ఇంట్లో అడగకుండా మనకంటూ సొంతంగా మన చేతుల మీదుగా మనము సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోటి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఒక స్కూల్లో వర్క్ చేయడానికి వెళ్తూ అక్కడ డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది, ఆ వర్క్ చేసుకుంటూ. దాంతో పాటుగా 2019లో పీజీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లా పీజీ కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భంలో స్కూల్లో ఒక ట్యూటర్ గా అవకాశం వచ్చింది, ఒక 6000 రూపీస్ కి. ఇక్కడ చూడొచ్చు. అట్లా నేను చేస్తున్నటువంటి సందర్భంలో నాకు ఈ యొక్క వెస్టే ప్లాట్ఫామ్ ని పరిచయం చేపించినటువంటి గ్రేట్ లీడర్ సొంత తమ్ముడు. ఈ యొక్క అవకాశం, ఈ యొక్క ఏదైతే స్కూల్లో వర్క్ చేస్తున్నానో అందులో చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆపర్చునిటీ ఇంటికి వచ్చింది, కానీ నేను నమ్మలేదు. ఎప్పుడైతే తమ్ముడు ఈ అవకాశాన్ని టేకప్ చేసుకొని నిర్ణయం తీసుకొని వర్క్ చేశాడో, అప్పుడు తమ్ముడు సక్సెస్ చూసి ఈరోజు ఈ యొక్క వెస్టేలోకి నేను రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది వివిధ రకాలైనటువంటి జాబ్స్ కావచ్చు, సొంత వ్యాపారాలు కావచ్చు, లేదంటే రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళే అనుకుంటున్నాను. మనం అందరం కూడా దేనికోసం పని చేస్తున్నాం అంటే డబ్బులు సంపాదించుకోవాలి, జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలనే కదా మనం పని చేసేది. మరి ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. అనంటే ప్రతి ఒక్కరు కూడా లేదని చెప్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్పండి, మనం రోజువారీ జీవితంలో ఎన్నో కలలు అంటూ ఉంటాం. మరి అలాంటి కలలను సాకారం చేసుకుంటున్నామా అనంటే లేదని చెప్పొచ్చు. మనం వివిధ రకాలైనటువంటి జాబ్స్ కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, లేదంటే రోజువారీ పనులకు వెళ్తూ చాలీ చాలని జీతంతో జీవనం కొనసాగిస్తూ ఉంటున్నాం. మరి మనిషి పుట్టిన కాడ నుండి చనిపోయే వరకు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నది. ఇది మీరు ఎస్ అన్నా నో అన్నా ఇది వాస్తవం. ఎస్. మరి అలాంటి డబ్బును మనం సంపాదించుకోవాలనంటే, మనకున్నటువంటి కళలను మనం నెరవేర్చుకోవాలనంటే
ఎలాంటి పనులు చేయాలి, మరి ఆ పనులలో మనకు ఎంత ఆదాయం వస్తుందో గమనించాలి ఫస్ట్. సో నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి, నీకంటూ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నీకంటూ ఒక మంచి మానవ జీవితం ఉంది. మరి ఇలాంటి మానవ జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి కానీ ఎప్పటికీ మధ్యతరగతి వాళ్ళ చస్తూ బ్రతుకుతూ ఏడుస్తూ బాధపడుతూ సో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూనే అక్కడే ఆగిపోతున్నారు చాలా మంది. సో మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగింది. మరి కానీ మనం చేస్తున్నటువంటి పనిలో మాత్రం మన ఆదాయం మాత్రం పెరగలేదు. సో ఇది ఒకసారి గమనించండి లీడర్స్. ఈ యొక్క ఆపర్చునిటీలోకి రాకముందు కావచ్చు, సో ఎవరైతే టేకప్ చేయలేదో ఒకసారి గమనించండి. ప్రతి ఒక్క వస్తువు రేట్ అనేది పెరుగుతూనే ఉన్నది. మరి మనం సంపాదించేటటువంటి ఏదైతే సంపద ఉందో మరి అది పెరుగుతుందా ఒకసారి అర్థం చేసుకోండి. పోనీ చదువుకున్నటువంటి చదువుకు కనీసం దానికి తగినటువంటి ఉద్యోగం లభిస్తుందా అని అంటే లేదని చెప్పొచ్చు. చూడండి, నేనే ఎగ్జాంపుల్ గా పీజీ చదివినటువంటి నేను 6,000 రూపాయలకు వర్క్ చేశాను. మరి చదువుకున్నది 18 తీసుకునేటటువంటి ఇన్కమ్ 6,000. దానికి ఏమన్నా పొంతనున్నదా అని అంటే లేదు. సో ఇక్కడ కూడా చాలా మంది ఆ, మంచి మంచి చదువులు చదివిళ్ళు, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల కావచ్చు, సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సో ఏదైతే ఏంది జీవితం ఏదైతే ఎంత వస్తే అంతే చేద్దాంలే అని చెప్పేసి చాలా మంది చేస్తా ఉన్నారు. మరి చదువుకున్న చదువులు ఒకటి అవుతున్నాయి, చేసేటటువంటి ఉద్యోగం మరొకటి అవుతుంది. పోనీ ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకుందామా అని అంటే సమాజంలో పోటీతత్వం. సో ఎగ్జాంపుల్ గా చూడండి, ఇప్పుడు ఏదైతే పండుగ వచ్చిందో సో ఆ పండుగకు సంబంధించినటువంటి మెటీరియల్స్, సో మనం పేల్చేటటువంటి బాంబులు కావచ్చు, సో అవి ఒక్కసారి షాప్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత క్యూలో ఎన్ని షాపులు వాళ్ళు పోటీగా పెట్టుకున్నారో. పోనీ ఏదైనా పని చేసుకొని డబ్బులు సంపాదించుకుందామా అని అంటే పని అయితే విపరీతమైనటువంటి పని అవుతుంది, వచ్చేటటువంటి ఆదాయం మాత్రం చిన్నది అవుతుంది. ఒకసారి గమనించండి, మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి జాబ్ చేస్తున్నాం, లేదంటే ఎట్లాంటి వ్యాపారాలు చేస్తున్నాం, లేకపోతే ఎలాంటి పనులు చేస్తున్నాం, మన ఇన్కమ్ పెరుగుతుందా లేదా అనేది. మరి వచ్చేటటువంటి ఈ చిన్న ఆదాయంతో కుటుంబాన్ని వెల్లదిస్తున్నాం. ప్రతి దాంట్లో సర్దుకుపోవడమే కానీ ఏ మాత్రం కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతున్నాం. మనం ఉదయం లేచిన కాడ నుండి రాత్రి పడుకునే వరకు కూడా డబ్బుతో ముడిపడే ఉన్నది. లేచిన కాడ నుండి పేస్ట్ బ్రష్ చేయాలన్నా కానీ సో పేస్ట్ అయిపోతే మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ పేస్ట్ తీసుకొచ్చుకోవాల్సిందే. అంటే ప్రతిదీ కూడా మనం ఎక్కడికన్నా జర్నీ చేయాలన్నా డబ్బే, ఏదన్నా తినాలి అని అన్నా కానీ డబ్బే. ప్రతిదీ కూడా మన రోజువారీ జీవితంలో కనీసం మనం ఎంతో కొంత డబ్బును ఖర్చు పెడుతున్నాం. మరి అలాంటి డబ్బును మనం ఎప్పుడు సంపాదించుకోగలము, ఎప్పుడు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపగలము ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలనంటే ఏదైనా గొప్ప అవకాశం దొరకాలి. మరి అలాంటి అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశం ఏదైనా ఉన్నదా అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ అవకాశమే. సో మీరు కనుక జాగ్రత్తగా వినగలిగినట్లయితే సో ఆ అవకాశం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి నేను ఇక్కడ చెప్పబోయేటటువంటి ఈ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ముందుగా మీ అందరికీ ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్యాపారానికి స్వాగతం. అసలు నేను ఈ వ్యాపారాన్ని ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాపారాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 2 నుండి 4 గంటలు చేసుకోవచ్చు. సో అదేవిధంగా 2 నుండి 5 సంవత్సరాలు చేయాలి. సో ఇప్పుడు చేస్తే వస్తుందా సక్సెస్, రేపు చేస్తే వస్తుందా అంటే కష్టపడితే వస్తుంది. కానీ కన్సిస్టెన్సీగా 2 to 5 years ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అదే జాబ్ లో చూడండి, 35 జాబ్ వస్తే ఎగ్జాంపుల్ గా సో 65 years వరకు చేస్తూనే ఉండాలి. అంటే 30 years నువ్వు జాబ్ లో కష్టపడుతున్నప్పుడు మరి ఇక్కడ కనీసం ఒక 5 years మనం కష్టపడలేమా? సో ఒకసారి అర్థం చేసుకోండి. మరి పని చేస్తున్నారు కూడా. మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం
మధు గారు మీ వాయిస్ రావట్లేదు. మధు గారు అవకాశం ఇది. సో మంచి పేరు ప్రఖ్యాతులు. సో ఇప్పుడు చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు వెల్ అండ్ గుడ్. కానీ మరి ఆ జాబ్కు తగ్గట్టు మనకు ఏమైనా నేమ్ అండ్ ఫేమ్ ఉందా? కష్టపడుతున్నాం, ప్రైవేట్ జాబులలో కావచ్చు, గవర్నమెంట్ జాబులలో కావచ్చు, ఇతరత్ర సెక్టార్లో కావచ్చు, కష్టపడుతున్నాం. దాని తగ్గట్టు మనకు అంటూ ఒక ప్రఖ్యాతలు పేరు ఉండాలి కదా. అంటే ఇక్కడ ఈ వ్యాపారం కనుక మీరు కనుక చేయగలిగినట్లయితే, నిర్ణయం తీసుకొని ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఇవాళ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇదివరకు సో నేనంటే వరకు తెలియదు, కానీ వెస్టేలోకి వస్తే సో ఆంధ్ర కూడా తెలుసు. అనంటే మనము ఎట్లాంటి ఆపర్చునిటీని టేకప్ చేసినాం, ఏం వర్క్ చేస్తున్నాం, మనకంటూ నేమ్ ఎట్లా ఉంది అనేది ఒకసారి గుర్తించండి. ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవడం కోసం చాలా మంది పేరెంట్స్ ను ఇంటి దగ్గర కానీ సో వాళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి వర్క్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక యూత్ పరంగా చూసుకున్నట్లయితే ఇంటికాడ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఎక్కడికో జాబ్ అని చెప్పేసి 5,000కో 10,000కో సో ఎక్కడికో వేరే స్టేట్ కానీ వేరే ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. మరి ఇంటికాడ ఉన్నటువంటి కనిపించినటువంటి పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ హ్యాపీగా ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకొని హ్యాపీగా అమ్మ నాన్నలతో ఉంటూ 24 hours సో వాళ్ళను చూసుకుంటూ ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేస్తూ వర్క్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ పిల్లల చదువుల కోసం ఎవరికి లేదండి పిల్లల్ని మంచి చదువు చదివించాలని. సో ప్రతి ఒక్కరికి ఉంది, కానీ మనం సంపాదించేటటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో సో అది తక్కువ ఉండడం వల్ల సో ఏదో చిన్నపాటి స్కూళ్ళల్లో కావచ్చు సో అట్లా చదివిస్తూ ఉంటాం ఉన్నారు చాలా మంది. సో మరి ఇక్కడ ఈ యొక్క ఆపర్చునిటీని కనుక మీరు కనుక నిర్ణయం తీసుకొని వర్క్ చేసుకోగలిగినట్లయితే పిల్లల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకోవచ్చు, ఒక మంచి లగ్జరీ స్కూళ్ళలో చదివించుకోవచ్చు. సో రీసెంట్గా బూట్ క్యాంపులో సార్ చెప్పారు, వడ్డెమాను శ్రీన్ సార్, సో వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు అని చెప్పేసి. అంటే ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకొని మన పిల్లలను సో మీ పిల్లలని కనుక ఒక మంచి లగ్జరీ స్కూళ్ళలో చదివించుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ ఈ యొక్క ఆపర్చునిటీ. సో సమయ స్వేచ్ఛ, 24 hours వర్క్ చేస్తూ ఉన్నారు పనులలో. చూడండి అక్కడ కనీసం మనకు ఒక తిందామంటే టైం ఉండదు. మొన్న రీసెంట్గా నేను ఒక స్కూల్కి వెళ్ళిన, సో అక్కడ స్కూల్ ఆయమ్మ తిందామని అన్నా కానీ సో టైం దొరకలేనటువంటి సిచ్యువేషన్. ఎక్కడో మూల కూర్చొని సాటుగా కూర్చొని లంచ్ చేస్తా ఉంది. అంటే వాళ్ళ సారు చూశాడు అనుకోండి, సో అక్కడ తిడతారు, ఏందమ్మా ఏంటి ఇప్పుడు తింటున్నావు అని. అంటే అక్కడ తిందామన్నటువంటి టైం కూడా లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ. అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ఆపర్చునిటీ కనుక మనం టేకప్ చేసుకోగలిగినట్లయితే మన పిల్లలకు టైం ఇవ్వచ్చు, మన ఫ్యామిలీకి సమయం ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఒక మంచి స్వేచ్ఛగా బతుకోగలగవచ్చు. చూడండి పంజరంలో పెట్టినటువంటి చిలుకను అందులో ఉంచితే దానికి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. అదే బయటికి వదిలిపెడితే హ్యాపీగా తిరగలుగుతుంది. మరి ఇక్కడ కూడా చూడండి పంజరంలో ఉన్నటువంటి చిలుకలాగా ఉంటారా, లేకపోతే బయట హ్యాపీగా తిరిగేటటువంటి ఒక మంచి జీవితాన్ని గడుపుతారో ఒకసారి ఆలోచించండి. సో ఆర్థికంగా ఎదగడం కోసం అనంటే ఇవాళ చూడండి మనకి ఏదన్నా సమస్యలు వచ్చినా కానీ ఇవాళ చాలా మంది డబ్బును చూసే మనకు విలువిస్తున్నారు. మనల్ని పలకరించే వాళ్ళు కూడా అతని డబ్బులు ఉన్నాయా లేవా అనేది చూస్తున్నారు. అంటే మర్యాద అనేది డబ్బుతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. ఇక చూడండి ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఎప్పటి నుండో చేస్తా ఉన్నాం పనులు బయట జాబ్ కానీ ఇతరత్ర పనులు కానీ. మరి అప్పటి నుండి చేస్తున్నటువంటి ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ ఉందో సో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎంత సంపాదించుకున్నాం బయట పనులలో జాబులలో? అంటే ఒక్కసారి అర్థం చేసుకొని వెనక చూస్తే ఏం లేదు. డబ్బున ఒకవేళ మన ఇంట్లో ఏదైనా హెల్త్ సమస్యలు వస్తే మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళనే అప్పు అడగాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనకంటూ ఒక ఆర్థికంగా మనము ఎదగాలి, మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి అని అంటే సో ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకుంటే హ్యాపీగా ఆర్థికంగా ఎదగవచ్చు. సో విదేశీ పర్యటన కోసం అంటే ఇక చూడండి విదేశీ పర్యటన అని అంటే సో వివిధ రకాలైనటువంటి ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్
సో వాళ్ళు మాత్రమే వేరే దేశాలకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. మరి మనలాంటి పేదోడు ఎంజాయ్ చేయాలనంటే ఈ యొక్క ఆపర్చునిటీ టేకప్ చేసుకుంటే సరిపోద్ది. సో ఎందుకంటే ఇవాళ గ్రేట్ లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ సో ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసి సో హ్యాపీగా వేరే దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు. రీసెంట్గా చూసినాం లండన్ రంజిత్ సార్ని అని అంటే ఒక కర్రల మిల్లులో పనిచేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ ఆపర్చునిటీ ద్వారా వేరే దేశానికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశారు అని అంటే సో మనకెందుకు సాధ్యపడదు ఒకసారి ఆలోచించండి. సో డ్రీమ్ కార్, నిజంగా చెప్పండి ఎవరికి ఉండదు కార్లో తిరగాలని? ప్రతి ఒక్కరికి ఉంటది. ఒక కార్ రోడ్డు మీద పోతాంటే అరే ఈ కార్లో కూర్చుంటే బాగుండు, ఈ కార్లో తిరిగితే బాగుండు అని చెప్పేసి. కానీ మనం చేస్తున్నటువంటి ఏదైతే ఇతరత్ర పనులు ఉన్నాయో బయట పనులు, సో వాటి వల్ల సాధ్యపడుతుందా? రోజువారీ కూలీగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే అందులో కార్లో తిరిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఒకసారి అర్థం చేసుకోండి. సో ఎలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇవాళ కార్లో తిరుగుతున్నాం అంటే సో ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారానే. సో బ్రదర్ తీసుకునడం జరిగింది ఈ ఆపర్చునిటీ ద్వారా. సో నిజంగా చెప్పాలనంటే కనీసం ఒకప్పుడు ఏమో అనుకుంటున్నాం, అసలు కార్ అనే ఆలోచన కూడా రాలే మాకు, కానీ ఇవాళ కార్లో తిరుగుతున్నాం. సో డ్రీమ్ హౌస్, సో చూడండి డ్రీమ్ హౌస్ ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు? ఏదో ఎక్కడో జాబ్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ ఫ్యామిలీ పోతా ఉంటారు. పోయి సో సిటీలలో ఒక చిన్న రూమ్లలో అదే బెడ్రూము, అదే కిచెను, అదే హాలు, అదే బాత్రూము, అదే పూజ గది, ఇవన్నీ ఒకటే గదులలో ఉంటున్నారు అనంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత చిన్న గదులలో ఇరుకు గదులలో ఉండి సో జీవనం కొనసాగిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అదే ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకోగలిగినట్లయితే సో ఒకసారి లగ్జరీ హౌస్ ని కట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ గా రంజిత్ సార్. సో దాంతోపాటు చారిటీ కోసం, సో ఎవరికి ఉండదండి చారిటీ చేయాలని? ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ మన జేబుల్లో కానీ మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి సో చారిటీ చేయం, అంతే కదా? మరి ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకోగలిగినట్లయితే సో హ్యాపీగా చారిటీ కూడా చేసుకోవచ్చు. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎన్నో 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 వేల మందికి సో చారిటీ ఇవ్వడం జరిగింది. సో ట్రస్టులకు కావచ్చు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవన్నీ మనకు డ్రీమ్స్ ఉన్నాయి. మరి వీటిని ఎట్లా మనం సహకారం చేసుకోగలుగుతాం, మన కళలను ఎట్లా మనం నెరవేర్చుకోగలుగుతాం అని అంటే ఏకైక ప్లాట్ఫారం. సో మరి ఇవన్నీ నెరవేర్చుకోవడం కోసం ఇక్కడ మరి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టేటటువంటి అవకాశం లేదు. మీరు ఇదివరకు చేస్తున్నటువంటి పనిని అస్సలు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొందరు అనుకుంటా ఉంటారు నేను నా జాబ్ను కానీ నా పనిని కానీ వదిలిపెట్టుకొని రావాలన్నా సార్ ఇందులోకి అని చెప్పేసి. సో మీ పనితో పాటుగా ఈ ఆపర్చునిటీని టేకప్ చేసుకోండి. ఒక జీబ్ ఉంటుంది, జీబ్కు ఎక్స్ట్రాగా ఒక టైర్ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ ఇంకో టైర్ పంచర్ అయిపోతే ఆ టైర్ తీసి ఇంకో టైర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఇక్కడ కూడా అంతే, మన లైఫ్ లో మనము ముందుకు వెళ్ళాలి అని అంటే, మనం సక్సెస్ పొందాలి అని అంటే సో మన జాబ్ తో పాటుగా ఈ ఆపర్చునిటీ టేకప్ చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో ఆ టైంకి తగ్గట్టు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం, మంచి ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం. సో చదువుతో సంబంధం అస్సలకి లేదు. 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైనా చేసుకోవచ్చు. సో బ్రష్ పేస్ట్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని చేసుకోవచ్చు. మరి ఇక చూడండి, నాకు ఈ యొక్క ఆపర్చునిటీని ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ అఖిల్ పుట్టా సార్. సో ఇవాళ బ్రదర్స్ ఇద్దరం హ్యాపీగా కార్లో తిరుగుతున్నాం అని అంటే సో తమ్ముడు తీసుకున్నటువంటి నిర్ణయమే. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది ఇది. ఎందుకనంటే స్కూల్లో ఎంత పని చేసినా కానీ అక్కడ విలువ ఇవ్వాలన్నటువంటి సిచ్యువేషన్, కానీ ఇవాళ ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అని అంటే తమ్ముడు తీసుకున్నటువంటి నిర్ణయమే. సో ఇవాళ మరి ఇక్కడ ఏమిటి ఈ వ్యాపారం అని మనం చూసుకున్నట్లయితే సో పెస్టేజ్ కంపెనీ, ఇది మన ఇండియన్ కంపెనీ. ఈ యొక్క కంపెనీని పెట్టినటువంటి గ్రేట్ లీడర్ ఒక భగవంతుడితో సమానం గౌతమ్ బాలి సార్. సో ఈ కంపెనీని 2004 జూన్ 2వ తారీఖున ప్రారంభం చేయడం జరిగింది. సో అప్పుడు స్టార్టింగ్ లో ఆఫీసులు వచ్చేసి 2 ఆఫీసులు ఉండే. ప్రస్తుతం చూడండి 65 పెద్ద ఆఫీసులు ఉన్నాయి, 6000 ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ లో 2 వస్తువులతోటి ప్రారంభమైనటువంటి ఈ కంపెనీ ఇప్పుడు 350 ప్లస్ వస్తువులు ఉన్నాయి అని అంటే ఇక్కడ చూడండి
2 వస్తువులు కాస్త ఇప్పుడు 350 ప్లస్ వస్తువులు అయినాయి అంటే సో వాడే వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ అర్థం చేసుకోండి. సో వ్యక్తులు 6 వ్యక్తులతోని స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఇప్పుడు 3 కోట్ల మంది వ్యక్తులు ఉన్నారు. సో ఇందులో నేనొక్కడిని. సో నిర్ణయం తీసుకుంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు కూడా ఇందులో భాగస్తులు అవుతారు. సో ఇక్కడ వ్యాపారం 5 కోట్ల వ్యాపారం జరిగితే ప్రతి సంవత్సరం 5,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అంటే ఇంత గొప్ప వ్యాపారం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ. మన భారతదేశంలోనే స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఇప్పుడు 10 దేశాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం వేరు, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాతావరణం వేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు వేరే దేశం వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని అంటే ఎంత మంచి ప్రోడక్ట్స్ ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇక్కడ ఏముంటాయంటే సార్, హెల్త్ ఫుడ్ ఉంటది, ఓరల్ కేర్ ఉంటది, పర్సనల్ కేర్ ఉంటది. మనం వంట నూనె వాడతాం కదా, వంట నూనె ఇక్కడ ఉంటది, టీ పొడి ఉంటది, అట్ ద సేమ్ టైం బ్రష్, పేస్ట్, సోప్స్, అదేవిధంగా స్ప్రే బాటిల్స్, షాంపూస్. సో ఇవన్నీ మన దగ్గర ఉంటాయి మన కంపెనీలో. సో హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఇవాళ చూడండి, ఒక వ్యక్తి అంటే ఇవాళ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నాము అని అంటే వెస్టేలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరం వాడుకోవాలి. నాకు ప్రాబ్లం లేదు అన్నా కూడా వాడుకోవాల్సిందే. కరోనా మూమెంట్ లో నువ్వు టీకా ఎందుకు వేసుకున్నావు అంటే ప్రాబ్లం కరోనా రావద్దనే కదా. సో ఇక్కడ కూడా మనకు హెల్త్ సమస్యలు రావద్దు అని అంటే మన వెస్టేప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడండి. సో హ్యూమన్ హైజెన్స్, సో ఇవాళ లేడీస్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే సో వాళ్ళు వాడేటటువంటి ఏవైతే పర్సనల్ కేర్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయో సో అవి మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. సో హై వేస్ట్ ప్రోడక్ట్స్. సో అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇవాళ రైతు బాగుండాలి అన్నా కానీ సో పంట దిగుబడి ఎక్కువ రావాలి కాబట్టి మన వెస్టేలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని ప్రతి ఒక్కరికి రైతుకి సజెషన్ చేయండి. అదేవిధంగా కలర్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్, అదేవిధంగా స్కిన్ ఫార్మర్ 9 ప్రోడక్ట్స్, మేకప్ కి సంబంధించింది కావచ్చు, సో ఫేస్ కి స్కిన్ కి సంబంధించింది కావచ్చు. ఇవాళ క్యాన్సర్ నుండి మనం దూరం అవ్వాలి అన్న సో లేడీస్లలో ఎక్కువగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి ఫేస్ మీద. సో వాటిని దూరంగా పోగొట్టాలన్నా కానీ సో స్కిన్ ఫార్మర్ 9 ప్రోడక్ట్స్ వాడివ్వండి. అదేవిధంగా బండ్లో పోసుకునేటటువంటి ఇంజన్ ఆయిల్ తో పాటుగా సో మ్యాక్ డ్రైవ్, సో ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అది. సో ఇంజన్ సౌండ్ ని రాకుండా చేస్తుంది. సో స్మూత్ గా ఎక్కువ మైలేజ్ ఇచ్చేటట్టు చూసుకుంటది. అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్. సో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా మంది మనం గాలి పీల్చుతున్నాం కానీ ఎలాంటి గాలి పీల్చుతున్నాం ఒకసారి అర్థం చేసుకోండి. పొల్యూట్ అయినటువంటి గాలిని పీల్చుకుంటా ఉన్నాం. సో దాని ద్వారా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తా ఉన్నాయి, లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడతా ఉన్నాయి. సో మనం ఇంట్లో కనుక ఈ యొక్క ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైర్ కనుక మనం పెట్టుకోగలిగినట్లయితే సో మనం హ్యాపీగా ఫ్రెష్ గాలిని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరిఫైర్ ఇవాళ ఎక్కువగా ముఖాల నొప్పులు కావచ్చు, హెల్త్ సమస్యలు వస్తున్నాయి అంటే మనం తాగేటటువంటి వాటరే. సో చాలా మంది అనుకుంటారు నేను మినరల్ వాటర్ తాగుతున్నాం సార్ మంచిగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ మనకు కావాల్సినటువంటి మినరల్స్ అనేవి లోపించడం వల్లనే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో సో ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఇది. సో అసిడిక్ నేచర్ నుండి ఆల్కలైన్ నేచర్ గా మారుస్తుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడండి. సో ఇవన్నీ కూడా చూడండి లీడర్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం వాడుతున్నామా లేదా, వాడుతా ఉన్నాం, రెగ్యులర్ గా వాడుతా ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఒక కస్టమర్ గా మనం ఒక 100 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది షాప్ దగ్గరికి వెళ్తాం కదా అందరం. మరి షాప్ దగ్గరికి కదా వెళ్ళి తీసుకోవాల్సింది. మరి ఆ షాప్ అతను తయారు చేస్తాడా? తయారు చేయడు. మనం ఒక వస్తువును 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాప్ అతను రూపాయి 10 రూపాయలు చూసుకొని హోల్సేల్ దగ్గర తెస్తాడు. ఆ హోల్సేల్ డీలర్ దగ్గరికి వెళ్తాడు, డీలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు. సో ఇలా స్టాక్ ఎస్టీ దగ్గరికి వెళ్తాడు, అతను కంపెనీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాడు. మరి ఇక్కడ చూడండి, మధ్యవర్తులు చేతులు మారడం వల్ల మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది ఒక వస్తువు ధర. మరి కంపెనీ దగ్గర 40 రూపాయలు తయారవుతుంది. మరి ఒక ప్రోడక్ట్ మనకు తెలవాలి అని అన్నా కానీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మరి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారు? కంపెనీ అతను అయితే చేయడు కదా. సో ఒక సెలబ్రిటీ తోటి కంపెనీ అతను పెట్టిచ్చేసి చేపిస్తాడు. మరి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే చేయరు కదా అడ్వర్టైజ్మెంట్. ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పర్సనే చేస్తారు. అంటే ఇక చూడండి, ఒక థమ్స్ అప్ కానీ ఎగ్జాంపుల్ ఒక మిగతా ప్రోడక్ట్స్ కానీ మనకు తెలియాలి అన్నా కానీ మనము అడ్వర్టైజ్మెంట్ చూసి మాత్రం ఆ ప్రోడక్ట్ బాగుంటుంది అని చెప్పేసి మనం వేరే తెచ్చుకొని
వాడుతూ ఉంటాం. మరి 100 రూపాయలు తెచ్చుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు మనకు కంపెనీ దగ్గర 40 రూపాయలకు తయారైనప్పుడు మరి మధ్యలో ఎంత పోతుందనంటే 60% పోతాంది. మరి ఈ 60 రూపాయలు ఎక్కడికి పోతుందంటే మధ్యలోళ్ళకు పోతాంది. చూడండి ఇక్కడ గమనించండి. మనం కొనుక్కునేటటువంటి ఏదైతే ప్రోడక్ట్ రేట్ ఉందో సో దాని నుండి మధ్యలోళ్ళే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూడండి, ఎగ్జాంపుల్ అని కాదు ఇది వాస్తవం. సో డిస్కౌంట్ ఇచ్చిండా మరి ఇన్ని రోజులు మనం బయట షాప్ లో తెచ్చుకుంటే? లేదు. పోనీ ఫ్రీ వస్తువులు ఇచ్చిండా అని అంటే అది లేదు. సో ఇక చూడండి కల్తీ మత్తు పదార్థాలు కలుస్తా ఉన్నాయి. వాళ్ళ హెల్త్ సమస్యలు వస్తున్నాయనంటే మనం తినేటటువంటి ఏదైతే ఫుడ్ ఉందో సో వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంతా కల్తీ అయిపోయింది. సో ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం దాని ద్వారా. ఏమైనా డబ్బులు పొందుతున్నామని అంటే అది లేదు. మరి ఈ వస్తువులు వాడడం వల్ల ఏమైనా ఉపాధి పొందుతున్నామని అంటే అది లేదు. లేదా విదేశీ యాత్ర తీసుకుపోతున్నారా అని అంటే అది లేదు. ఏమైనా కార్ పొందగలుగుతున్నామా అని అంటే అది లేదు. ఇల్లు కట్టుకోగలుగుతున్నామా అని అంటే అది లేదు. అంటే ఇక చూడండి ఒక 3 తరాల ఆదాయాన్ని పొందగలుగుతున్నామా అంటే అది కూడా లేదు. అంటే మనం వాడేటటువంటి వస్తువుల ద్వారా మనం బయట షాపులో కొనుక్కోవడం ద్వారా ఇన్ని వృధా అయిపోతున్నాయి. అదే కేవలం మన వెస్టేజ్ అనే ఒక గొప్ప ఆపర్చునిటీ, అంటే మనం కొనుక్కునేది ఏదైతే ఉందో రోజువారీ కిరాణం షాపు అది మార్చుకొని మన వెస్టేజ్ షాప్ లో కొనుక్కుంటే మన లైఫ్ మారిపోతుంది. ఇది వాస్తవం. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇక చూడండి మన కంపెనీ 40 రూపాయలకు తయారు చేసి 100 రూపాయలకు మనకి ఇస్తుంది. 100 రూపాయలకు మనం కొనుక్కుంటున్నాం అనుకోండి. సో మధ్యలో వచ్చేటటువంటి ఈ 60% ఏదైతే ఉందో అది సెలబ్రిటీలకు పోకుండా మనకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో సెలబ్రిటీస్ ఎవరు ఉండరు. ఇక్కడ మనం కొనుక్కొని నిర్ణయం తీసుకొని ఇలా కొనుక్కుంటే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే డిస్కౌంట్ 10 నుండి 20% డిస్కౌంట్ వస్తుంది. మరి బయట ఇన్ని రోజులు ఇచ్చిన డిస్కౌంట్ అది లేదు. ఫ్రీ వస్తువులు ఏమైనా ఇచ్చిండో బయట అని అంటే అది లేదు. కానీ మన వెస్టేజ్లో కొనుక్కుంటే ఫ్రీ వస్తువులు వస్తాయి 10%. ఇది నాకు వచ్చింది. కల్తీ మత్తు పదార్థాలు కలవవు. సో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఇవాళ డబ్బులు కూడా పొందగలుగుతున్నాం. ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకొని ఉపాధి అవకాశాన్ని కూడా పొందగలిగినాం. సో విదేశీ యాత్ర చేయబోతున్నాం అతి త్వరలో. అదేవిధంగా కార్ పొందినాం. అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకోబోతున్నాం అతి త్వరలో ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా. అదేవిధంగా 3 తరాల ఆదాయాన్ని పొందేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మన వెస్టేజ్ ఆపర్చునిటీ. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో నిర్ణయం తీసుకోండి. కేవలం మీరు కొనుక్కునే షాప్ మాత్రమే మార్చుకొని మన వెస్టేజ్లో కొనుక్కోండి. ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ని ఇతరులకు షేర్ చేయండి అంతే. దాని ద్వారా డబ్బులు పొందగలుగుతాం. మరి ఎట్లా ప్రారంభించాలి సార్ అని అంటే ఎవరైతే మీకు ఈ ఆపర్చునిటీ గురించి చెప్పిల్లో సో ఒక ఆధార్ కార్డు ద్వారా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ ద్వారా మీరు ఇందులో జాయిన్ కావచ్చు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో మీ నామినీ పేరు కూడా ఇక్కడ చెప్పాలి. అదేవిధంగా మీరు ఇవన్నీ చెప్పగలిగినట్లయితే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. సో మనకు యాప్ ఉంటుంది. సో యాప్ లో మన బిజినెస్ గ్రోతింగ్ కావచ్చు, మన బిజినెస్ అంటే ప్రోడక్ట్స్ యొక్క రేట్స్ కావచ్చు, సో అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కావచ్చు మనం ఇందులో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం గెలవాలి అని అంటే మన టీమ్ సపోర్ట్ ఉంటుంది, మన అప్లైనర్స్ ఉంటారు, మన టీమ్ సపోర్ట్ తోటి ఇక్కడ ఓవర్ చేయందించుకుంటారు కాబట్టి మనం సక్సెస్ కావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం 9 రకాలుగా ఎట్లా ఇస్తుంది సార్ అని అంటే ఇక్కడ మనకు ఈ డబ్బులు ఎట్లా ఇస్తుంది అని మనం అనుకుంటే సో కొత్త వాళ్ళు అనుకుంటే 9 రకాలుగా ఆదాయం వస్తుంది. ఫస్ట్ ఇందులో మనం కొనుక్కోవాలి. మనం కొనుక్కోవడం ద్వారా 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ వస్తువు నచ్చి మళ్ళీ కొనుక్కుంటాం కదా 2వ తారీఖు నుండి 18వ తారీఖు కొనుక్కుంటే సో 10% ఫ్రీ వస్తువులు వస్తాయి. దాంతో పాటుగా ప్రతి 32 రూపాయల ఒక పాయింట్ అనేది మన ఐడి మీద జమ అవుతుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక కన్సిస్టెన్సీ ఆఫర్. చాలా మంది రేట్స్ ఎక్కువ సార్ మీ ఎస్టేలో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఆఫర్స్ గురించి. కన్సిస్టెన్సీగా 4 నెలలు కొనుక్కోగలిగినట్లయితే 100 పాయింట్లు అయ్యే విధంగా. సో 5వ నెలకు వచ్చేసరికి 2500 పైగా వస్తువులు ఫ్రీగా వస్తాయి. సో ఇవాళ మేము తీసుకున్నాం. సో రెగ్యులర్ గా 100 పీవీస్ మేము తీసుకుంటా ఉంటా. సో ఇవాళ కన్సిస్టెన్సీగా 5వ నెలకు తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్. సో అదేవిధంగా ఎవరైతే ఒక ఇద్దరమే ఉన్నాం సార్ మా ఇంట్లో అని చెప్పేసి అనుకుంటే 60 పీవీలు కొనుక్కోండి. 5వ నెలకి 1250 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి.
సో ఇది ఇట్లా కొనుక్కోగలిగినట్లయితే మనకు నెల సమ్మన్ ఫ్రీగా వస్తాయి కదా 5వ నెలకి. సో అట్లా సజెషన్ చేయండి. సో రెండోది ఏంటిదంటే కమిషన్. 5% నుండి 16% కమిషన్ ఇస్తుంది. సో ఒక పాయింట్ నుండి 599 పాయింట్లు అయితే 5%తో డబ్బులు కట్టిస్తుంది. 600 పాయింట్ల నుండి 2399 పాయింట్లు అయితే 8%తో డబ్బులు కట్టిస్తుంది. సో ఎప్పుడైతే 2400 పాయింట్ల నుండి 5499 పాయింట్లు అయితే 12%తో డబ్బులు కట్టిస్తుంది. సో ఎప్పుడైతే 5500 ప్లస్ పాయింట్స్ అయితాయో సో అప్పుడు 16%తో డబ్బులు కట్టిస్తుంది. సో ఎప్పుడైతే 5500 పాయింట్లు మనం రీచ్ అవుతామో మన సెల్ఫ్ పీవీతో కలుపుకొని సో అప్పుడు మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అని మనకు ఒక గుడ్ నేమ్ వస్తుంది. సో ఆ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 15% మనకు డబ్బులు కట్టిస్తుంది. అదేవిధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. సో మినిమం 4000 పైగా ఇన్కమ్ వస్తుంది. అంటే మనం రోజువారీ కొనుక్కునే షాప్ మార్చుకొని మనము బిజినెస్ చేసుకోగలిగితే మనకు అడిషనల్ గా మనకు నెలకు ఇంత ఇన్కమ్ వస్తుంది. ఇన్ని రోజులు బయట షాప్ లో కొనుక్కున్నారు, ఏ రోజు అని వచ్చిందా రిటర్న్ సబ్బు కానీ రిటర్న్ ప్రోడక్ట్స్ కానీ రిటర్న్ మనీ కానీ ఎక్కడ రాలే. కానీ వెస్టేలో కొనుక్కోవడం ద్వారా డబ్బులు పొందొచ్చు ఇట్లా. సో ఎప్పుడైతే మన సెల్ఫీ 100 చేసుకొని మన కింద మనం బ్రాండ్ డైరెక్టర్ అయిన విధానాన్ని మన కింద ఎవరిని గెలిపించగలిగినట్లయితే సిల్వర్ డైరెక్టర్ అంటది. ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. సో టీంతో పాటుగా 1800 ఒక పాయింట్ మనం చేసుకోగలిగినట్లయితే సో హ్యాపీగా టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% మనకు కంపెనీ ఇచ్చి హ్యాపీగా ఫారెన్ తీసుకెళ్తుంది. అండ్ యావరేజ్ ఒక 30,000 పైగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంటే ఒక 30,000 కోసం 20,000 కోసం ఎక్కడికో పోయి కష్టపడుతున్నారు బయట. అది ఈ ఆపర్చునిటీని మనం కింద ఉన్న వాళ్ళకి మనం గెలిపించుకొని మనం డబ్బులు పొందేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మన వెస్టే ఆపర్చునిటీ. సో దాంతో పాటుగా మనం కింద ఒక ముగ్గురిని కనుక మనం డైరెక్టర్లను అయ్యే విధంగా చేసుకోగలిగినట్లయితే స్టార్ డైరెక్టర్ అని కార్ ఫండ్ 5% ఇస్తుంది. సో హ్యాపీగా మనకు ఒక 50,000 పైగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ. మనం ఒక ముగ్గురిని గెలిపించుకొని హ్యాపీగా కారు పొందేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మన వెస్టే ఆపర్చునిటీ. బయట ఎవరికో చేస్తూ ఉంటాం వర్కులు. అంటే చూడండి, మనం మన కింద ఉన్న వాళ్ళని గెలిపించడం వల్ల మనం కారు పొందేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది. సో ఇవాళ మా బ్రదర్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒక యూత్ ఏజ్ లో కార్ తీసుకోవడం అంటే నాట్ ఎ జోక్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మొత్తం టోటల్ గా 6గురిని మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే విధంగా మనం చేసుకోగలిగినట్లయితే క్రౌన్ డైరెక్టర్ అని 3%. సో హౌస్ ఫండ్ ఇస్తుంది. అండ్ యావరేజ్ ఒక 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. చెప్పండి లీడర్స్, ఎవరికి ఉంది 1 lakh తీసుకునే ఛాన్సెస్ బయట జాబ్ లో ఉందా? అంటే చూడండి ఎట్లాంటి ఆపర్చునిటీ ఉందో. మనం కేవలం షాప్ అనేది చేంజ్ చేసుకొని మనం మన వెస్టే షాప్ లో కొనుక్కొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని పొందేటటువంటి గొప్ప ఆపర్చునిటీ. దాంతోపాటుగా హౌస్ ఫండ్ 3% ఇచ్చి మనం ఎంచక్క ఇల్లు కట్టుకోవచ్చు మనకు నచ్చినట్టు. సో అదేవిధంగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టోటల్ గా 8 మందిని మనం డైరెక్టర్లను చేసుకోగలిగినట్లయితే ఏదైతే క్లబ్ బోనస్ 2%. సో 20 లక్షలు తీసుకోవచ్చు పైగా. అంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? కలెక్టర్ కూడా లేదు. కానీ మనం తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం మన లైఫ్ నే చేంజ్ చేస్తుంది. సో ఇక చూడండి, ఒక ఏ అనే పర్సన్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మనం బయట చూసుకున్నట్లయితే ఒక జాబ్ లో ఒక ఎక్స్ అనే పర్సన్ చనిపోతే మరి ఆ జాబ్ వాళ్ళకి ఇస్తుందా వాళ్ళ ఫ్యామిలీకి అని అంటే ఇవ్వదు. కానీ ఇక నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బెస్ట్ ఆపర్చునిటీ ద్వారా సో రిస్క్ అయి చనిపోయినా కానీ బి అనే పర్సన్ కి ఈ యొక్క బిజినెస్ వెళ్ళిపోతుంది. సో దాంతో పాటుగా బి అనే వ్యక్తి చనిపోయినా సి అనే వ్యక్తికి, సి అనే వ్యక్తి చనిపోయినా డి అనే వ్యక్తి. సో ఇట్లా 3 తరాలు తరగని ఆస్తిని మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే శ్రీపద పాండా సార్. సో సారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని సో అన్ఫార్చునేట్లీ చనిపోవడం జరిగింది.
సో ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ వాళ్ళ మిస్సెస్ కు ఈ యొక్క బిజినెస్ అనేది వెళ్ళిపోయి, సో ఇవాళ సార్ తీసుకున్నటువంటి ఇన్కమ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే సార్ లేకున్నా కానీ మేడం బ్రతికేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ, ఒక భరోసాని ఇచ్చినటువంటి కంపెనీ మన వెస్టే కంపెనీ. ఎక్కడ ఉంది చూడండి, ఎవరిని దొక్కేస్తే గానీ మనం వెళ్ళాం బయట సిచ్యువేషన్ లో, జాబ్ లో. మరి ఈ యొక్క ఆపర్చునిటీని టేకప్ చేసుకుంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయం మన ఫ్యామిలీకి పోతుంది, బతికేటటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. సో ఇక చూడండి, 6,000 వర్క్ చేసినటువంటి నేను, సో ఇవాళ 40,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే నాకు ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఆపర్చునిటీ. సో ఇవాళ బ్రదర్ కూడా గా ఒక 63-65 వరకు తీసుకుంటా ఉన్నారు. అంటే ఒక యూత్ ఏజ్ లో ఇంత ఇన్కమ్ తీసుకోవడం అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత కష్టపడితే బయట జాబులలో కానీ, బయట సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే కానీ ఇంత ఇన్కమ్ రాదు మంత్లీ. సో అదే విధంగా ఇక చూడండి, గ్రేట్ లీడర్స్ మూర్తి సార్, కవిత మేడం. సో సార్ ఒక 14 సంవత్సరాలు బయట వర్క్ చేయడం జరిగింది. సో అక్కడ 18,000కు చేసినటువంటి సార్ ఇవాళ యావరేజ్ గా ఒక 5 లక్షలు, 4,84,000, అంటే యావరేజ్ 5 lakhs తీసుకుంటా ఉన్నారు. అంటే ఒక చిన్న నిర్ణయం తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం ద్వారా సో ఇంత మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ గ్రేట్ లీడర్స్ హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం. సో సార్ కూడా ఒక బస్ డ్రైవర్ గా వర్క్ చేసి, సో ఇవాళ యావరేజ్ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు అని అంటే, అలాంటి మిడిల్ క్లాస్ పర్సన్స్ కు ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. మరి అలాంటిది మనం ఎందుకు లీడ్ చేయలేం? ఒకసారి అర్థం చేసుకోండి. సో దాంతో పాటుగా ఇక్కడ గ్రేట్ లీడర్, సో టీమ్ హెల్పింగ్ అండ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ సార్. సో ఒక కర్రల మిల్లులో పనిచేస్తూ స్టార్టింగ్ లో 150 రూపాయలతోటి స్టార్ట్ అయినటువంటి సార్ జర్నీ, సో ఇవాళ ఒక లగ్జరీ కార్లను తీసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒక 10 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్, ఏం లేనటువంటి సారు ఇవాళ 10 లక్షలు తీసుకుంటున్నారు అని అంటే, చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, సో తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి మనకెందుకు సాధ్యపడదు? ఒకసారి అర్థం చేసుకోండి. చిన్న నిర్ణయం, కేవలం షాప్ అనేది చేంజ్ చేసుకోవడం ద్వారా మారినటువంటి జీవితాలు వీళ్ళే మాయి. సో ఇక్కడ గ్రేట్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ సార్, 1,60,00,000. ఏ జాబ్ లో ఉంది 1,60,00,000 తీసుకునేటటువంటి ఛాన్స్? నువ్వు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నా కానీ అంత సంపాదించుకోలేవు కావచ్చు. అంటే ఒక చిన్న అవకాశం, అంటే ఒక గొప్ప ఆపర్చునిటీ ద్వారా, ఒక చిన్న నిర్ణయం ద్వారా సో ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ నువ్వు ఏం కావాలి? వెస్టే వ్యాపారమా, ఉద్యోగమా? సో యూత్ చెప్పేటటువంటి ఒక సందేశం ఏంటంటే, యూత్ అని కాదు, అందరికి జాబ్ చేయండి, నో ప్రాబ్లం, బట్ మనకంటూ ఒక సొంతంగా ఇంకొక ఆపర్చునిటీ ఉండాలి. దాంతోపాటు జాబ్ లో వస్తుంది ఇన్కమ్, దాంతోపాటు అడిషనల్ గా వెస్టేలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా వచ్చే ఇన్కమ్ మీకు తోడైతే ప్లస్సే కదా. సో ఇక్కడ చూడండి, జీవితంలో నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి, అన్నిటినీ తట్టుకోవాలి, అవసరమైతే తలబడాలి, గెలుపు ఓటమో ఇక్కడ వరకు ప్రయత్నించాలి. నేర్చుకోకపోతే ఇక్కడ గెలవలేం, ఓర్చుకోకపోతే గెలవలేం. కొన్ని కోల్పోవాలి, కోలుకోవాలి, అదేవిధంగా తట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడైతే వీటినన్నిటిని మనం నెగ్గుతామో, సో అప్పుడే మనము గెలుస్తాం. సో ఇవాళ ధైర్యంగా వాళ్ళు నిలబడ్డారు అని అంటే, సో నేర్చుకున్నారు లీడర్స్. ఇవాళ మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారంటే నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళకి వచ్చేటటువంటి ఏవైతే హడల్స్ ఉన్నాయో, అబ్జెక్షన్స్ ఉన్నాయో, వాటిని ఓర్చుకున్నారు కాబట్టి సో ఇవాళ నిలబడగలిగారు. సో ఇక్కడ చూడండి, ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి. వాటిని వింటూ ఆగిపోవడమా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నువ్వే నిర్ణయం తీసుకో. సో మనం వెళ్ళేటటువంటి దారిలో చాలా అడ్డంకులు వస్తూనే ఉంటాయి, ఎన్నో విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకోగలుగుతాం.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి టీమ్ హెల్పింగ్ అండ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ సార్కి, అదేవిధంగా కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి, మా అప్లైనర్ అఖిల్ పుట్ట సార్కి స్పెషల్ థ్యాంక్ యూ. సో బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్.